గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి వాగ్భూషణం పాఠంలోని 3వ భాగం చెప్పుకోబోతున్నాము. మనము మొదటి వీడియోలలో చెప్పుకున్నాము ఒక వక్తకు కావలసిన లక్షణాలు ఏంటి, ఒక ఉపన్యాసం ప్రారంభించాలి అంటే దానికి కావలసిన సమాచారాన్ని సేకరించుకోవాలి, భయాన్ని అనుమానాన్ని వదిలిపెడితేనే మనము చక్కని ఉపన్యాసకులం అవుతాము అనేది తెలుసుకున్నాము. తర్వాత ఈరోజు పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. మనము ఉపన్యాసం గురించి మనం ఏదైతే అంశం గురించి మాట్లాడబోతున్నామో దాని గురించి పుస్తకాలు చదవాలి, సమాచారాన్ని సేకరించాలి, దానిని మనము జ్ఞాపకం కూడా చేయాలి. అంటే దాన్ని ఎక్కువసార్లు చదవాలి. మన సంస్కారం ఆ సామాగ్రికి ఒక విలక్షణతను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మనం చదివినట్టుగా మాట్లాడకుండా మనం దాన్ని అనుభవం అంటే నిజ జీవితంలో దాన్ని ఉపయోగిస్తున్న విధంగా మనం ఉపయోగించి మరీ మాట్లాడాలి. మన అందరి దృష్టి ఒకటే కాదు, అందరూ ఒకే రకంగా స్పందించరు. ఒక సందర్భాన్ని చాలా మంది వ్యక్తులు చాలా రకాలుగా స్పందిస్తారు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి ఆ దృష్టి ఉంటుంది. కాబట్టి ఇది మన వ్యక్తిగత విషయం. ఉపన్యాసంలో మనం చెప్పే విషయం అంటే మన ఆలోచన దృక్పథాన్ని మనము చెప్తాము. వక్తకు జ్ఞాపక శక్తి చాలా అవసరం. రాయడం వల్ల ఈ జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ముందుగా రాసుకుంటే తడబాటు అనేది ఉండదు. ధారాశుద్ధితో ప్రసంగం సాగుతుంది. ఎందుకంటే కంటిన్యూగా మాట్లాడకుండా మధ్య మధ్యలో ఆగినాము అంటే వినే వాళ్ళకి అంతగా నచ్చదు. చక్కని శబ్దాలను ఉపయోగిస్తూ మంచి భావాలను మనము చెప్పేటప్పుడు మౌనంగా కాక అప్పుడప్పుడు ఉపన్యాసాన్ని ఇచ్చే ముందు మనము ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. వాటిని మనం ఏదైతే అంశాన్ని మాట్లాడాలనుకున్నామో వాటిని బయటికి చదవాలి, ప్రకాశ పఠనం చేయాలి. అప్పుడు మనకు వాటిని ఉచ్చరించడము, ఆ ఉచ్చారణలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరి చేసుకోవచ్చు. పోతన భాగవతంలోని కొన్ని వచనాలు, ఇంకా కొన్ని ప్రాచీన కావ్యాలలోని వచనాలను, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి ఉపన్యాసాలను గొంతెత్తి గట్టిగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే వాటిల్లో ఉన్న పదాలు మనకు గట్టిగా మాట్లాడడం వల్ల మనం ఏం మాట్లాడుతున్నాము, సరి అయిన విధంగా మాట్లాడుతున్నామా, తప్పులు మాట్లాడుతున్నామా అనేది మనకి అర్థమవుతుంది. ఒక పద్యాన్ని తీసుకొని దాని భావాన్ని తెలుపుతూ మాట్లాడడం వల్ల, ఎవరికో చెప్తున్నామనే భావంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాట్లాడే శక్తి కూడా పెరుగుతుంది. మొదట్లో మనం చెప్పదలుచుకున్న అంశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక పేపర్ మీద రాసుకోవాలి. మర్చిపోకుండా ఆ చెప్పదలుచుకున్న ఏ అంశం మర్చిపోకుండా ధారాళంగా మన మనసులోని భావాలను చెప్పొచ్చు. స్మరణ కూడా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మొట్టమొదటనే పెద్ద పెద్ద సభలలో మాట్లాడొద్దు. కొంతమంది పిల్లల ముందు, తన మిత్రుల ముందు తమలోని భావాలను మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక ప్రత్యేక శబ్దాలను ఉపయోగించాలని, పద్ధతిని పాటించాలి అని అనుకోవద్దు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయాలి. కొండల ప్రాంతంలో కొండ దగ్గర నిలబడి, నదీ తీరంలో ఏకాంతంగా నిలబడి నదిని, ప్రకృతిని ఉద్దేశించి మాట్లాడితే కొంతవరకు మనము ఈ సభా కంపనం నుండి బయటపడవచ్చు. సభలో నిలబడి మాట్లాడినప్పుడు అది వక్తృత్వం, ఉపన్యాస కళ అనిపిస్తుంది. చాలా మందికి ఎదుట ఉన్న శ్రోతలను చూడగానే భయం అవుతుంది. అందుకే కొందరు ఎటువైపు చూస్తూ మాట్లాడతారు. నిజానికి శ్రోతలు తమ మాటలను ఎలా గ్రహిస్తున్నారు అనేది వాళ్ళ ముఖాలను చూస్తే అర్థమవుతుంది. కొత్తగా మాట్లాడడానికి ఒక ఉపన్యాసకుడు వచ్చినప్పుడు శ్రోతల ముఖాలను చూడడం వలన ఆయనకు చాలా విషయాలు తెలుస్తాయి. శ్రోతలు చక్కగా తలాడిస్తూ వింటున్నారు అంటే అతన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవాలి. దానితో కొంతవరకు భయం పోతుంది. క్రమంగా అందరి ముఖాలు కూడా చూసి మనము భయపడకుండా మాట్లాడవచ్చు. ఒక ప్రసిద్ధ వక్త అంటే గొప్ప ఉపన్యాసకుడు ఎదుట ఉన్న శ్రోతలందరూ శిలామూర్తులు అనుకొని మాట్లాడడానికి రావాలి. దానివల్ల కూడా మంచి అంటే ఎదురుగా ఉన్న శిలలు అయితే ఎలాంటి స్పందన ఉండదు కదా, కాబట్టి మనకు భయం కలగదు. శ్రోతలను ప్రభావితం చేయడానికి మనకు ఉన్న సాధనాల్లో ధ్వని ఒకటి. ఇక్కడ ధ్వని అంటే కంఠధ్వని. ఉపన్యాసానికి ఆత్మ ఇది. శ్రోతల సంఖ్యను బట్టి మన ధ్వనిని మార్చాలి. తక్కువ మంది ఉన్నారనుకో, మామూలుగా వాళ్ళకు వినిపించేలాగా మాట్లాడితే సరిపోతుంది. అదే ఆ ప్రాంగణం పెద్దది, ఎక్కువ మంది శ్రోతలు కూర్చుని ఉన్నారు అంటే దానికి తగ్గట్టుగా మనము
మన స్వరాన్ని పెంచి మాట్లాడాలి. ఈ రోజు అంటే లౌడ్ స్పీకర్లు వచ్చాయి కాబట్టి మనం అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మైక్ లో వచ్చేస్తాయి సౌండ్. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని మనము ఆ మైక్ దగ్గరగా పెట్టుకుని చెప్తే అందరికీ వినిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఊనిక అంటే ఏ శబ్దాలను ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ తేలికగా పలికాలి అనేది వక్తకు తెలిసి ఉండాలి. ఇంకా వక్త తాను అనుకున్న భావాలను ఎదుటి వ్యక్తికి చేరవేసేలాగా మాట్లాడాలి. ఏ మాటను మృదువుగా మాట్లాడాలి, ఏ మాటలు గట్టిగా మాట్లాడాలి అనే విషయం మనకు అవగాహన ఉండాలి. మాట్లాడే వ్యక్తికి వక్త నిర్ణయించుకొని మాట్లాడాలి. కొందరు మాట్లాడే వాళ్ళు ఉపన్యాసకులు ప్రేమ, అహింస, కరుణ మొదలైన వాటిని కూడా సింహంలా గర్జిస్తూ మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. మనము చెప్పే విషయము ఆవేశాన్ని కలిగించేదా, మనలో కరుణ కలిగించేదా అనే విషయంలో శ్రోత కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి మనము తయారు చేసుకున్న సమాచారం కూడా దీర్ఘ సమాసాలు లేకుండా సరళమైన భాషలోనే తయారు చేసుకోవాలి. దీర్ఘమైన వాక్యాలు ఎదుటి వ్యక్తులకు అర్థం కావు, బోరు కొడుతుంది. దీర్ఘ వాక్యాలు శ్రోతలను చికాకు పెడతాయి. మనం మాట్లాడేది స్పష్టంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి, శ్రోతలకు అర్థం కావాలి. వడివడిగా కొందరు చాలా వేగంగా మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం అది, కానీ ఆ విధంగా మాట్లాడడం వల్ల మనం చెప్పే విషయం శ్రోతలకు అర్థం కాదు. ఇంకా మనము లౌడ్ స్పీకర్, మనము మైకులు పట్టుకొని మాట్లాడతాం కదా, లౌడ్ స్పీకర్ లో ఇంకా గడబిడ అవుతుంది ఆ విధంగా వేగంగా మాట్లాడడం వల్ల. ఇంకా మనం మాట్లాడే విషయము మనకెంత సమయం ఉంది అనే దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తక్కువ మాట్లాడినంత మాత్రాన శక్తిహీనుడు కాదు, ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మంచి వక్త కాడు. మనం చెప్పే 5 నిమిషాలైనా సరే ఆ మాట్లాడిన అంశం శ్రోతలకు అర్థమయ్యేలాగా ఉండాలి. ఇంకా మాట్లాడితే బాగుండు అనే ఉత్సాహాన్ని కలిగించాలి. అలాంటి ఉత్సాహాన్ని కలిగించే ఉపన్యాసాలే ఉత్తమమైనవి. ఎక్కువ సమయము తీసుకోవడం వలన వక్తకు కీర్తి రాదు, అనుమానాలు, అపోహల పాలవుతాడు. ఎందుకంటే ఇతడు చెప్పింది సరి అయిందేనా అనేది శ్రోతకు అనుమానం కలుగుతుంది. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసరమైన విషయాలకు దారి తీస్తుంది. కొన్ని కాంప్లికేటెడ్, కాంట్రవర్సీ అంటే గొడవలు జరిగే అంశాలు కూడా ఒక్కొక్కసారి ఆ ఉపన్యాసంలో రావచ్చు. కాబట్టి మనము ఎంత కుదిరినంత మనం చెప్పాలనుకున్న విషయం గురించి సమాచారాన్ని సేకరించుకొని దాన్ని మాత్రమే ప్రజెంట్ చేయాలి, కొత్త వాటి జోలికి పోకుండా. కంచు మోగునట్లు కనకంబు మ్రోగున, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు. మనం చెప్పదలుచుకున్న విషయము కొంచెమైనా సరే అది ప్రభావవంతంగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి, శ్రోతలు దాన్ని నమ్మాలి. ఆ విధంగా ఉండాలి. ఒకసారి అబ్రహం లింకన్ను ఎవరో గంట సేపు మాట్లాడాలి అని అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, సరే పదే మాట్లాడదాం పదా అన్నాడట. అంటే అదేంటి, మీరేమి ఆ ఉపన్యాసం గురించి ఆలోచించరా అని అడిగితే, 5 నిమిషాలు మాట్లాడాలంటే ఆలోచించాలి, గంట అంటే మాట్లాడొచ్చులే అన్నాడట. అంటే మనం చెప్పే అంశాలలో 5 నిమిషాలంటే ఏమైతుంది, చాలా పుస్తకాలు చదివిన వాళ్ళు, ఆల్రెడీ ఉపన్యాస కళలో ఆరితేరిన వాళ్ళకు గంట మాట్లాడడం పెద్ద సమస్య కాదు. 5 నిమిషాలు మాట్లాడాలంటేనే ఆ ఉన్న విషయాలన్నింటిలో ముఖ్యమైన విషయాలను క్రోడీకరించుకొని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అబ్రహం లింకన్ ఆ విధంగా మాట్లాడాడు. ఇంకా మనము తక్కువ టైంలో మనము ఏదైతే చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని చెప్పడం అంత సామాన్యమైంది కాదు. ఎంతో తపస్సు ఉండాలి దానికి. శబ్ద ప్రయోగాన్ని నిగ్రహంతో చేయాలి. పాల్కురికి సోమనాథుడు అన్నాడు, అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయగా అదే కవి వివేకంబు అన్నాడు. అంటే తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారాన్ని చెప్పడమే కవి వివేకం, తెలివి అని చెప్పాడు. ఇది కవిత్వానికి ఒక్కదానికే కాదు, ఉపన్యాస కళకు, మామూలుగా మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఇది అవసరమైనదే. బ్రేవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అనే ఆంగ్ల బానకం, ఆంగ్ల సామెత పాల్కురికి సోమనాథుని ఆలోచనకు సమానమైనది. ఉపన్యాసకుడు దీన్ని గ్రహించాలి. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని తక్కువ మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అన్ని అంశాలను చెప్పి వక్త తన నైపుణ్యాన్ని తెలియజేయాలి. వక్తకు, శ్రోతకు అందరికీ అమూల్యమైనది సమయమే. మన సమయం ఒక్కటే విలువైనది కాదు, మన మాటలు వినే వాళ్ళ సమయం కూడా విలువైనదే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము మాట్లాడాలి.
ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించేటప్పుడు ఎంతో పదిలంగా, హృదయానికి నచ్చే విధంగా, తర్కానికి దగ్గరగా మాటలను మొదలు పెట్టాలి. శ్రోతల్లో ఈ విధమైన ఇలాంటి మాటలు ప్రభావాన్ని కలిగిస్తాయి. ప్రసంగ ప్రారంభ వాక్యాల్లోనే ఈ విధమైన లక్షణాలు ఉండాలి. వక్త తన మొదటి మాటలు చెప్పగానే శ్రోతలు తమకు ఇది తెలుసు అని, ఇందులో కొత్త ఏముంది, మాట స్పష్టంగా లేదు అనే వ్యాఖ్యానాలు చేసే పరిస్థితి కల్పించొద్దు. వక్త తన హృదయంలోని ఆలోచనలను ఆ సభలో తెలియజెప్పాలి. ప్రసంగం చివర స్పష్టంగా, ఉత్సాహంగా మనం ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నింటినీ గురించి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేయాలి. అంటే ఇంత పెద్ద ఉపన్యాసంలో చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి కదా, ఆ కొన్నిటిని మళ్ళొక్కసారి చెప్పాలి. వక్త చెప్పదలుచుకున్న విషయం శ్రోతలకు అప్పుడు అర్థమవుతుంది. ఉపన్యాసం అతని మానసిక స్థితిని గట్టిపరుస్తుంది. ఉపన్యాసకుడి ఆ మానసిక స్థితిని గట్టిపరుస్తుంది. మంచి వక్తలుగా కావాలి అంటే ముందు మంచిగా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయాలి. మనకు కలిగే ఆలోచనలు, అనుభూతులు నిజమేనా కాదా అని చూసుకోవాలి. నమ్మకంగా మనకు తెలిసినప్పుడే దాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పాలి, ఒక సభలో చెప్పాలి. అలా కాకుండా మనం ఎవరి ద్వారానైనా విన్న విషయాన్ని అందులో ఉపన్యాసంలో ఉపయోగించదు. ఎందుకంటే అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కాబట్టి అది నిజమా కాదా అనే విషయాన్ని మొట్టమొదట మనం రూఢి చేసుకుని తర్వాత మన ఉపన్యాసంలో ఉపయోగించాలి. పుస్తకాలలోని గొప్ప ఉపన్యాసాలను చదువుతూ ఉండాలి. పిల్లల మధ్య నిలబడి మాట్లాడుతూ ఉండాలి. మన భాషను చక్కగా ఉచ్చరించే మాటలను, అక్షరాల ధ్వనులను అనుకరించి మంచి ఉచ్చారణను అలవరించుకోవాలి. మొట్టమొదట భారతీయులు వాక్కును దేవతగా పూజిస్తారు. వాణి అంటారు. వాణి అంటే మాట, సరస్వతీ దేవి కూడా అని అర్థం. వాక్కును పరిశుద్ధంగా ఉపయోగించడం అంటే తప్పులు మాట్లాడొద్దు. మనము ఏ విష్ణు సహస్రనామమో, లలితా సహస్రనామమో, లేదా ఏవైనా వేదాలలోని విషయాలను, శ్లోకాలను చదివేటప్పుడు ఏమంటారంటే, నీకు వస్తేనే బయటికి ఉచ్చరించు. అంటే ఆ తప్పులు పలకడం తప్పు అని చెప్తారు. అంటే నువ్వు మనసులోనే చదువుతూ ఉండు. బయటికి చదివినావు అంటే సరి అయినది అయితేనే, నీకు పలకడం వస్తేనే పలుకు అని అంటారు. మనిషికి వాక్కు అలంకారం, ఎన్నడూ ఉడిగిపోని అలంకారం. అంటే ఎప్పటికీ నశించదు ఈ మాట అనేది. చక్కని భాష లేనప్పుడు మనం ఎంత మంచి వేషం వేసుకున్నా, చక్కగా తయారైనా అది వ్యర్థమే. వాగ్ధార కృపానధార కంటే పదునైనది. అంటే మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని రక్తపు చుక్క లేకుండా హింసించవచ్చు, గాయపరచవచ్చు. అదే చెప్తున్నాడు. ఒక కత్తితో, కృపానం అంటే కత్తితో పొడిస్తే ఎదుటి వ్యక్తికి రక్తం బయటకు వచ్చి బాధ కలుగుతుంది. కానీ అదే విషయం మాట ద్వారా కూడా ఎదుటి వ్యక్తిని మనం హింసించవచ్చు. వాక్కు చాలా విశాలమైనది. మాటను ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి లక్ష్యం కావాలి. సంస్కృతి రక్షణకి ఇది పునాది అవుతుంది. మనలో ఉన్న మనసులో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్న శక్తులను మనము మేల్కొలపాలి. ఉపన్యాస కళ అలవర్చుకోవడం చాలా మంచిది. చక్కగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళకు నచ్చేలాగా మాట్లాడడం, ఇతర మన శ్రోతలకు హాయిని కలిగించేలాగా మాట్లాడడం, ఒక చీకటిలో దీపాన్ని వెలిగించినట్టుగా, చీకటిలో దీపాన్ని వెలిగిస్తే చుట్టూ ఉన్న వస్తువులన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే మనం మాట్లాడటం వల్ల వాళ్ళకు తెలియని విషయాలు తెలియాలి. ఆ విధంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏదో గబగబా మాట్లాడాలి, ఒక పని అయిపోవాలి అనే విధంగా మాట్లాడొద్దు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియపరచొద్దు. మనం అందుకే ఏ మాట గురించి, ఏ అంశం గురించి మాట్లాడుతున్నామో దాని గురించి చక్కగా ప్రిపేర్ అయి మాట్లాడాలి. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానము, దారిద్రము పోయేలాగా మాట్లాడాలి. అలా మాట్లాడడం బుద్ధిమంతుల లక్షణం. అయితే ఒక భర్తృహరి సుభాషితాలలోనే ఒక పద్యం చెప్తాను నేను వాక్కు గురించి. కేయూరాని పోషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాజ్ఞేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
ఇందులో భర్తృహరి ఏమని చెప్పాడంటే, మనము ఎలాంటి అలంకారాలు పెట్టుకున్నా అవి నశించిపోయేవి, కానీ వాక్కు అనే అలంకారం ఎప్పటికీ నిలిచి ఉండేది. వాగ్భూషణం భూషణం అని చెప్పాడు, చక్కని అలంకారం అని చెప్పాడు. కాబట్టి మనమందరము చక్కని భాషను, చక్కని ఉపన్యాస కళను అలవరుచుకుందాం. ఈ విధంగా మనము వాగ్భూషణం పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో ప్రశ్న జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. మీకు ఈ పాఠ్యాంశం చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.